ఇక తెలంగాణ విషయానికి వస్తే స్వేచ్ఛ డిజిటల్ డైలీ సంచలన కథనాలను ఇస్తుంది ప్రతిరోజు కూడా. దానిలో భాగంగానే ఈరోజు మరో ఎక్స్క్లూజివ్ కథనాన్ని ఇచ్చింది. అటు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అటు ఆర్థిక పరిస్థితి పైన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నదనే దానిపైన ఆయన అధికారులతో సమీక్ష చేశారు. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఖర్చులు చేసింది. ఇక్కడ రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితి, ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసింది. అధికారులందరూ కూడా వాళ్ళు ఇంకా చాలా కాలంగా తిష్ట వేసుకొని కూర్చున్నారు. రిటైర్ అయిపోయినా కానీ అదే హోదాలో కొనసాగుతున్నారు. లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు. ముందుగా రిటైర్ అయిన అధికారులందరినీ గుర్తించి ప్రతి శాఖలోనూ వాళ్ళని పంపించే ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఇప్పుడు తాజాగా అటు అకాడమీలో అన్ని ఆ రిటైర్డ్ అధికారే అంటూ వార్తను అటు స్వేచ్ఛ డిజిటల్ డైలీ ప్రచురించింది. పోలీస్ అకాడమీలో రిటైర్ అయిన ఒక అధికారి, అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయిన ఒక అధికారి అన్నీ తానే వ్యవహరిస్తున్నాడు. రాఘవరావు అనే అధికారి, ఆయన లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నాడు. తాను లేకపోతే అకాడమీనే లేదన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నాడు. దాదాపుగా 15 సంవత్సరాలకు పైగా ఆయన అక్కడే పాతుకుపోయాడు. ఆదర్శంగా ఉండాల్సిన ట్రైనింగ్ సెంటర్లో ఎన్నో అవకతవకలు చేస్తున్నారు. ఎలాంటి టెక్నికల్ వర్క్ లేని అడ్మినిస్ట్రేషన్కే వృధా ఖర్చులు చేస్తున్నారు. మరోసారి పదవీ కాలాన్ని పొడిగించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు రాఘవరావు అంటూ చెప్తూ ఉన్నారు. ఆయన గతంలో 15 మంది హోంగార్డులతో ఆయన ఇంట్లో పని చేయించుకున్నారు. అప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆయన పైన ఆరోపణలు వచ్చాయి. తాజాగా 15 ఏళ్ళుగా ఆయనే కొనసాగుతూ ఉన్నారు. ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ సంచలన కథనాన్ని ప్రచురించింది స్వేచ్ఛ డిజిటల్ డైలీ. ఇక అటు తెలంగాణలో ట్యాపింగ్ వ్యవహారం కీలకంగా మారింది. కోట్లు కొల్లగొట్టేశారు. ఈ ట్యాపింగ్ ద్వారా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టారు. అనేక మంది సినీ ప్రముఖుల కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. రేవంత్ రెడ్డి లక్ష్యంగా స్పెషల్ ఆపరేషన్స్ చేశారు. ఇజ్రాయెల్ నుంచి పరికరాలు కొనుగోలు చేశారు. ట్రైనింగ్ ఇచ్చిన 40 మంది సైబర్ ఎక్స్పర్ట్స్ హవాలా ముఠాలతో ప్రేవినీత్రావు లావాదేవీలు నిర్వహించారు. ఎలక్ట్రాల్ బాండ్లు కొనాలంటూ వ్యాపారులపైన ఒత్తిడి తీసుకొచ్చారు. సినీ నటుల వ్యక్తిగత జీవితాల్లోకి దూరారు. ఎర్రబల్లి కోసం స్త్రీనిధి సొమ్ముతో ఏకంగా ట్యాపింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. బదులుగా ఐటీ మేనేజర్ వేణుప్రసాద్కు సెక్రటేరియట్లో పదవినిచ్చారంటూ బక్కా జడ్సన్ ఆయన ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి ఫిర్యాదులో సంచలన ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించిన వార్త కూడా ఇచ్చారు. ఇప్పటికే ఈ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్రావుతో పాటు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళని కస్టడీకి ఇవ్వాలి, మరోసారి ప్రణీత్రావును కూడా కస్టడీకి ఇవ్వాలి అంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన ఈరోజు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. వీళ్ళని కస్టడీలోకి గనక తీసుకున్నట్లయితే ఇంకా వాళ్ళని విచారించాల్సిన అవసరం ఉంది. ఇంకా మరిన్ని అంశాలు తేల్చాల్సిన అవసరం ఉంది. అసలు నిఘా పరికరాలు ఎలా కొనుగోలు చేశారు, ఎవరి ఆదేశాలతో ఈ ట్యాపింగ్ చేశారు, ప్రభాకర్ రావుకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు, మీకు ఎవరెవరు నంబర్లు ఇచ్చి ఎవరి నంబర్లు ఇచ్చి ఇవన్నీ చేయమన్నారు, తదితర వివరాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళని కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన ఈరోజు ఒక తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈనాడు పత్రిక కనుక చూసినట్లయితే నిన్న రేవంత్ రెడ్డి నివాసంలో అటు స్క్రీనింగ్ కమిటీ, రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ భేటీ జరిగింది. ఇప్పటికే 17 నియోజకవర్గాలకు 9 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగతా 8 మంది ఎవరు అనే దానిపైన అటు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక పైన ఈరోజు చర్చ జరిగింది. నిన్న చర్చ జరిగింది. ఈరోజు ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కూడా ఉంది. అటు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నారు. ఈ 8 మంది ఎవరు అనేది తేల్చడానికి ప్రయత్నిస్తున్నారు. అటు ఖమ్మం పార్లమెంటు స్థానం పైన తీవ్రమైన పోటీ నెలకొనుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆయన వైఫ్ నందిని, ఆయన భార్య నందిని అక్కడి నుంచి స్థానాన్ని ఆశిస్తున్నారు. అక్కడి నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి, సమాచార శాఖ మంత్రి, ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం టికెట్ కోసం ఆయన గట్టిగా పట్టుబడుతూ ఉన్నారు. ఇక భువనగిరి టికెట్ కోసం అటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన భార్యకు లక్ష్మికి ఇవ్వాలంటూ కోరారు. కానీ ఎలక్షన్ కమిటీ మాత్రం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రతిపాదించింది. ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎలక్షన్ కమిటీ భేటీ తర్వాత
ఆ పేర్లన్నీ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇక 6 లేకుంటే 7వ తారీఖులో తుక్కుగూడలో సభ నిర్వహించనున్నారు. తుక్కుగూడలో జనజాతర సభ ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారానికి అక్కడి నుంచే శ్రీకారం చుడతారనే వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. నిన్న కవిత అటు కస్టడీ ముగిసింది. దాదాపు 8 రోజుల పాటు ఆమె కస్టడీలో ఉన్నారు. కస్టడీ ముగిసిన తర్వాత ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తర్వాత మధ్యంతర బెయిల్ ఇవ్వాలి, తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నాయి, పరీక్షలు అయ్యే వరకు తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కానీ రౌస్ ఎవెన్యూ కోర్ట్ ఆమెకు కవిత దరఖాస్తు పైన విచారణ వాయిదా వేసింది. రిమాండ్కి తరలించారు. తిహార్ జైలుకి కవితను తరలించారు. కవిత జైలుకి వెళ్తున్న సందర్భంగా కడిగిన ముచ్చంలా తిరిగి వస్తాను, ఇది కేవలం మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ ఆమె వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఇతర నిందితులందరూ ఒకరు పార్టీలో చేరారు, బీజేపీలో చేరారు, మరొకరు బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్స్లో కొనుగోలు చేసి 50 కోట్లు ఫండింగ్ ఇచ్చారు, మరో వ్యక్తి అటు బీజేపీ కూటమిలో టికెట్ సాధించారంటూ ఆమె చెప్పారు. కానీ వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చింది కవితేనంటూ ఈడీ చెప్తూ ఉంది. అసలు సౌత్ గ్రూప్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది కవితనే. వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి మద్యం వ్యాపారంలో లాభాలు పొందవచ్చని వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్గా ఏర్పాటు చేసిందే కవిత అంటూ ఈడీ కూడా ఆరోపిస్తుంది. కానీ దానికి భిన్నంగా నిన్న కవిత వ్యాఖ్యలు చేసింది. కేవలం అటు బయట బీఆర్ఎస్ నేతలకు ఆత్మస్థైర్యం కలిగించేందుకు దాంతో నాకేం సంబంధం లేదని చెప్పుకునేందుకే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్త, ఇప్పటికే అటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన నిర్మాణ పనులు కావచ్చు, ఏదైతే అభివృద్ధి పనుల పేరుతో భారీ నిర్మాణాలు చేపట్టారో వాటిల్లో పెద్ద ఎత్తున అవినీతికి అక్రమాలకి పాల్పడ్డారంటూ ఆరోపణలు వస్తున్నాయి. సచివాలయంలో కూడా అంతే. సచివాలయం అద్భుతమైన సచివాలయాన్ని కట్టామంటూ గత ప్రభుత్వం చెప్తూ వస్తుంది. కానీ ఆ సచివాలయం నిర్మాణం అంచనాలను రెండింతలు పెంచేసి పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దోచుకున్నారనే వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా సచివాలయంలో ఐటీ సామాగ్రి కొనుగోలుకు అన్ని నిబంధనలు ఉల్లంఘించారు. అటు 270 కోట్ల రూపాయల పనులను ఎటువంటి టెండర్లు పిలవకుండానే నామినేషన్ పద్ధతిలో ఇచ్చేశారు. ఎందుకు ఈ రకంగా ఇచ్చారు? జీవో నెంబర్ 94 మార్గదర్శకాలను పాటించకుండా ఈ ఐటీ పనుల కోసం ఎందుకు నామినేషన్ పద్ధతి పైన టెండర్లు ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పటికే దీనిపైన విజిలెన్స్ ప్రాథమిక నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఇప్పటికే దీనిపైన విచారణకు ఆదేశించింది. ఎవరు ఆ టెండర్ పొందిన సంస్థ ఎవరికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది తదితర వివరాలన్నీ కూడా పూర్తి స్థాయి విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇక ట్యాపింగ్ మంటలు అంటూ వార్తను ఇచ్చారు. ట్యాపింగ్ అంశం అనేది తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తూ ఉంది. నిన్న కాంగ్రెస్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆయన డీజీపీని కలిశారు. ఆయన కూడా ఫిర్యాదు చేశారు. తన ఫోను, తన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. దీనిపైన విచారణ జరిపించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. మరోపక్క బీజేపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆయన కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అసలు ట్యాపింగ్ మొదలుపెట్టిందే కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ వీళ్ళందరూ కూడా ట్యాపింగ్ వెనకాల ఉన్నది వాళ్ళే, వాళ్ళపైన విచారణ జరిపించాలి, కేంద్ర దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోవాలంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇంకా ఇప్పుడు ట్యాపింగ్తో ఏమేం చేశారు అనేది రోజుకో కొత్త కథనం వెలుగు చూస్తుంది. అటు సినీ నటుల వ్యక్తిగత జీవితాల్లో దూరారు. ఒక ప్రముఖ సినీ నటి విడాకులకు కూడా వీళ్ళ ట్యాపింగ్ వ్యవహారమే కారణమంటూ వార్తలు వస్తున్నాయి. నిజానిజాలు దేవుడికి తెలవాలి. కానీ వీళ్ళైతే సినీ నటులపైన కూడా నిఘా పెట్టారు. అటు ప్రముఖ సినీ నటి ఇటీవలనే వివాహం చేసుకున్న పంజాబ్ రాష్ట్రానికి చెందిన తెలుగు చిత్రాలే కాకుండా బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించిన నటి డ్రగ్స్ కేసులో కూడా ఆమె పేరు వినిపించింది. ఆమె ఫోన్ పైన కూడా నిఘా పెట్టారు. ఇలా రకరకాలుగా వ్యక్తిగత జీవితాలలో కూడా వీళ్ళు దూరిపోయారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనే సంచలన విషయాలన్నీ కూడా వెలుగు చూస్తున్నాయి. అంతేకాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యాపారస్తుల్ని టార్గెట్ చేశారు, కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నారు. అటు అధికార పార్టీకి సంబంధించి ఎలక్ట్రల్ బాండ్స్ కొనాలంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కిషన్ రెడ్డి కూడా దీనిపైన మాట్లాడారు. ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పారు. ట్యాపింగ్లో ఒక ఎమ్మెల్సీ పేరు వినపడుతూ ఉంది.
ఇజ్రాయెల్ టూల్ కొనుగోలుకు నిధులు సమకూర్చింది ఆయనే. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే. ఖర్చుకు వెనకంజ వేయలే. నేడో రేపో ఆయనకు నోటీసులు. నిందితులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. అక్రమాస్తులపై లెక్క తీసే ఛాన్స్. భూ కబ్జాలు తగాదాలపై నజర్. హవాలా కోణం వెలుగు చూస్తే రంగంలోకి ఈడీ అంటూ చెప్పారు. భుజంగరావు తిరుపతన్న ప్రణీత్ రావులను కస్టడీకి ఇవ్వాలంటూ కోరిన పిటిషన్ పైన ఈరోజు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది. మొత్తంగా వీళ్ళందరూ కూడా ఈ ట్యాపింగ్ వ్యవహారంతో కోట్లు కూడబెట్టారు, ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక తిహార్ జైలుకు కవితను తరలించారు. ఆమెను జైల్లో స్పెషల్ స్టేటస్ కల్పించారు. స్పెషల్ కేటగిరీ ఖైదీగా గుర్తించారు. ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చేందుకు అనుమతించారు. అలానే ఆమెకు పేపర్లు పెన్నులు ఇవ్వాలి, దినపత్రికలు ఇవ్వాలంటూ కోరారు. పడుకోవడానికి అటు పరుపులు ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె బట్టలన్నీ కూడా ఆమె దగ్గర పెట్టుకునేలా ఆదేశాలు జారీ చేశారు. మందులు కూడా అక్కడ ఆమె దగ్గరే పెట్టుకునేందుకు అనుమతి ఇచ్చారు అనే వార్తను కూడా ఇచ్చారు. ఇక నిన్న సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ భేటీలో జరిగింది. మిగతా 8 మంది అభ్యర్థులు ఎవరు అనే దానిపైన ఏకాభిప్రాయం కోసం ఆ సమావేశాన్ని నిర్వహించారు. చేవెళ్ళ నియోజకవర్గ సమన్వయ సమావేశం కూడా జరిగింది. చేవెళ్ళ అభ్యర్థి రంజిత్ రెడ్డి, అటు స్పీకర్ ప్రసాద్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులందరూ కూడా పాల్గొన్నారు. రాబోయే ఎన్నికలు ఈ 100 రోజుల పాలనకు రెఫరెండం, 100 రోజుల పాలనపై తీర్పుగానే భావిస్తాం. లోక్సభ ఎన్నికల్లో గెలిపే ఇందుకు గీటురాయి. 6 లేకుంటే 7వ తారీఖుల్లో తుక్కుగూడలో శంకారావం సభ నిర్వహిస్తాం. 5 గ్యారెంటీలకు రాహుల్ హామీ ఇస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఈరోజు అటు ఢిల్లీ వెళ్ళనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలో జరిగే సిఈసి భేటీలో ఆయన పాల్గొని ఈ రాష్ట్రంలో మిగతా 8 నియోజకవర్గాలు అభ్యర్థులపైన ఈరోజు ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఇక సాక్షి పత్రిక కానీ చూసినట్లయితే 170 మండలాల్లో కరువు ఛాయలు, భూగర్భ శోకం అంటూ వార్తనిచ్చారు. భారీగా రాష్ట్రంలో భూగర్భ జలాల మట్టం తగ్గిపోయింది. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఫిబ్రవరిలో 4.5 అడుగుల మేర క్షీణత కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 8% భూభాగంలో 65 అడుగులకు పైగా పతనమైన నీటి మట్టాలు అంటూ వార్తనిచ్చారు. వర్షాభావ కారణంగా కొంతవరకు నీటి సమస్య ఎదుర్కొంటున్నాం. అట్లనే భూముల్లో కూడా నీరు ఇంకిపోయింది, అడుగంటిపోయింది అనే వార్తనిచ్చారు. రాష్ట్రంలో భూగర్భ జలాల మట్టాలు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో అత్యంత ప్రమాదకర స్థాయిలో పతనమయ్యాయి. గత దశాబ్ద కాలంలో ఎప్పుడూ లేనంతగా 170 మండలాల్లో కరువు పరిస్థితులు గోచరిస్తున్నాయి. బోరుబావుల్లో కూడా నీళ్లు అడుగంటడంతో లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయే దుర్భర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దాంతో ఎలా పంటలు కాపాడుకోవాలనే దానిపైన రైతులందరూ కూడా మలగుల్లాలు పడుతున్నారు. రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది ఫిబ్రవరిలో అటు 7.34 మీటర్లు అడుగులున్న అటు నీటి మట్టాలు ఇంకా బాగా తగ్గిపోయాయంటూ వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త, నిన్న అటు సభ జరిగింది, సమావేశం జరిగింది. హైదరాబాద్ పార్లమెంటు సంబంధించి అట్లనే సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశాన్ని కేటీఆర్ నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా ఇచ్చారు. రేవంత్ను చూసి ఎవరు భయపడరు, లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే తొలి చేరిక రేవంత్దే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే నిన్న ఈ సభ ప్రారంభానికన్నా ముందే అక్కడ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అట్లనే రావుల శ్రీధర్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సభా వేదికపైనే ఇద్దరు అసభ్య పదజాలంతో బూతులు తిట్టుకున్నారు. వెంటనే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ జోక్యం చేసుకొని వాళ్ళని శాంతింపజేశారు. ఈ సమయంలో ఈ రకంగా కొట్టుకోవడం సరికాదంటూ వాళ్ళని శాంతింపజేశారు. అయినా కానీ అక్కడ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శ్రీధర్ రెడ్డి పైన పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. అసలు నిన్ను ఎవడరా పైకి పిలిచింది అంటూ ఆయన్ని వ్యాఖ్యానించారు. ఇంకా అసభ్య పదజాలంతో ఆయన్ని తిట్టారు. తర్వాత కేటీఆర్ అక్కడికి వచ్చి ఆ సమావేశాన్ని నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్ని సీట్లు తామే గెలుస్తున్నాం. దానం నాగేందర్ ఖైరతాబాద్లో ఆయన గెలిచారు. ఆయన సీటు పైన అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం, ఆయన అనర్హుడిగా ప్రకటించాలంటూ
వీరావేశంగా ప్రసంగించారు. కానీ గతంలో చూసుకున్నట్లయితే 21 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా చేర్చుకొని వాళ్ళకి మంత్రివర్గంలో మీరు మంత్రులుగా వాళ్ళని పదవులు ఇచ్చారు. అప్పుడు ఎందుకు ఇవన్నీ కూడా మాట్లాడలేదు, ఇప్పుడు పార్టీ మారితే ఎందుకు మాట్లాడుతున్నారనే చర్చ కూడా జరుగుతుంది. ఆయన సొంత పార్టీలోనే నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఆ పార్టీ నుంచి అందరినీ మనం తీసుకున్నాం కదా, అప్పుడు తీసుకుంటే కరెక్ట్ అయిపోయింది, ఇప్పుడు మన పార్టీ నుంచి పక్క పార్టీలో పోతేనేమో తప్పైపోయింది, ఈ రకంగా ఎందుకు వ్యాఖ్యానాలు చేస్తున్నారు, కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యల వల్లే సగం పార్టీకి నష్టం జరుగుతుందనే చర్చ అటు పార్టీలో అంతర్గతంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇక V6 వెలుగు పత్రిక చూసినట్లయితే ఆ ట్యాపింగ్కి సంబంధించి ఇచ్చారు. జిల్లాల్లోనూ ట్యాపింగ్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. నాటి బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేల సేవలో ప్రభాకర్ రావు అండ్ కో మొత్తం అదే పనిలో ఉన్నారు. అందరికీ వాళ్ళు సర్వీస్ అందజేశారు. ఎక్కడెక్కడ రాష్ట్రంలో ముఖ్యమైన నేతలు ఉన్నారో వాళ్ళకి అక్కడ రాజకీయ ప్రత్యర్థులు ఏ రకమైన స్టెప్ వేయబోతున్నారు ఏంటనే దానిపైన వాళ్ళు నిఘా వేసి ఉంచారు అనే వార్తనిచ్చారు. జిల్లాల్లో కూడా ట్యాపింగ్ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకున్నారని ఇప్పటికే దీనికి సంబంధించి మొట్టమొదటిగా బిగ్ టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. అటు ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గంలో ఆయన సొంత ఊరు పర్వతగిరిలో ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రణీత్ రావు. అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు సన్నిహితులైన పోలీసు అధికారులు ఆ వార్ రూమ్ పర్యవేక్షణ చేశారు. అటు పాలకుర్తి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశస్విని రెడ్డి కావచ్చు, ఆమె కుటుంబ సభ్యుల ఫోన్లపైన నిఘా పెట్టారు. వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ కూడా విన్నారనే వార్తను ముందుగానే బిగ్ టీవీ ప్రసారం చేసింది. దానికి సంబంధించిన వార్త ట్యాపింగ్ నెట్వర్క్ జిల్లాలలో కూడా విస్తృతంగా ఏర్పాటు చేసుకున్నారనే వార్తను ఇచ్చారు. ఇక తిహార్ జైలుకు కవితను తరలించిన వార్తను కూడా ముఖ్యమైన వార్తగా V6 వెలుగు పత్రిక ఇచ్చింది. ఇక దిశ కనుక చూసినట్లయితే మాజీ మంత్రి అటు సూచనలతోనే నా ఫోన్ ట్యాపింగ్ చేశారు అంటూ మహబూబ్ నగర్ పోలీసులపైన డీజీపీ రవి గుప్తాకు నిన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది. గతంలో ప్రతిపక్ష నేతల ప్రతి ఒక్కళ్ళ ఫోన్లు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశారు. కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలే కాదు, అటు బీజేపీ నేతలతో పాటు సొంత పార్టీ నేతలు బీఆర్ఎస్ నేతల ఫోన్లపైన కూడా నిఘా ఉంచారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంపైన నిన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డీజీపీని కలిశారు. అటు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత రఘునందన్ రావు కూడా దీనిపైన కేంద్ర దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోవాలంటూ ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆయన కూడా మాట్లాడారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నా వద్ద ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, నా వ్యక్తిగత సిబ్బంది ఉద్యోగులకు బెదిరింపు కాల్స్ వచ్చాయి, కేంద్రాలు ఏర్పాటు చేస్తే మరికొందరు బాధితుల నుంచి కూడా ఫిర్యాదులు అందుతాయంటూ డీజీపీకి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆయన ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి సూచనలతోనే తన ఫోన్ను ట్యాపింగ్ చేశారంటూ, ఇందులో మహబూబ్ నగర్ టౌన్లో పనిచేసిన పోలీసుల ప్రమేయం ఉందంటూ శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈ విషయంగా రవి గుప్తాను కలిశారు, ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ ట్యాపింగ్ అంశం విచారణ పూర్తయితే ఎవరెవరు ఈ ట్యాపింగ్ వెనకాల ఉన్నారు, ఎవరెవరు బాధితులుగా ఉన్నారనేది తెలిసే అవకాశం ఉంది. ఇక మేడిగడ్డ సమస్యను ఎప్పుడు గుర్తించారు, చక్కదిద్దేందుకు ఏం చర్యలు తీసుకున్నారంటూ ఇరిగేషన్ అధికారులకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు లేఖ రాశారు. 3 బ్యారేజీల నిర్మాణ సంస్థలకు విడివిడిగా లేఖలు రాశారు. త్వరలో రిపేర్ పనులపైన ప్రాథమిక నివేదిక ఇవ్వనున్నారనే విషయాన్ని కూడా ముఖ్యమైన వార్తగా దిశ ప్రచురించింది. ఇప్పటికే అటు ఒక కమిటీని చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ నేతృత్వంలో ఒక కమిటీని వేశారు. ఆ కుంగుబాటుకు కారణాలు ఏంటి, డిజైనింగ్ లోపమా, స్ట్రక్చర్ లోపమా, లేకుంటే నిర్మాణం నాసిరకంగా ఉందా, ఇవన్నీ కూడా వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి 100 రోజులు గడువు ఇచ్చారు. ఆ 100 రోజుల్లో ఆ నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే 2 సార్లు జలసౌదాలో సమావేశాలు నిర్వహించారు. ఆ అధికారులు పిలిచి వాళ్ళందరినీ కూడా వివిధ ప్రశ్నలు అడిగి వాటి నుంచి సమాధానాలు రాబట్టారు. అట్లనే కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులతో పాటు కమిషన్ అధికారులు కూడా మాట్లాడారు. డ్యామ్ కుంగుబాటు కారణాలు ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. విచారణ త్వరగా పూర్తి చేసి నివేదిక ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇది తెలంగాణ వార్తల విషయానికి వస్తే ఈరోజు ముఖ్యంగా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, 8 మంది అభ్యర్థుల ఎంపిక పైన ఏకాభిప్రాయానికి రావడానికి సెంట్రల్ ఎలక్షన్ కమిటీతో ఆయన భేటీ కానున్నారు. కాంగ్రెస్
కమిటీతో ఆయన భేటీ కానున్నారు. ఏఐసిసి అగ్రనేతలతో భేటీ అయిన తర్వాత 8 మంది అభ్యర్థుల ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోపక్క ట్యాపింగ్ వ్యవహారంలో అటు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వెస్ట్ జోన్ పోలీసులు ఇప్పటికే అటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. మరికొంతమంది అధికారులకు నోటీసులు ఇచ్చి వాళ్ళందరి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు మరి కాసేపట్లోనే అటు కస్టడీ పిటిషన్ పైన నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఆ తీర్పు వెలువరించిన తర్వాత అధికారుల్ని కస్టడీ తీసుకొని విచారిస్తారా, ఒకవేళ ఎన్ని రోజులు కస్టడీకి ఇస్తుంది, ఇవన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది.